ఇండియన్ నేషనల్ లోక్దల్ జాతీయ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో ప్రభుత్వాలను గద్దెదించడానికి అక్కడి యువత చేసిన హింసాత్మక నిరసనలు భారత్లోనూ జరగాలని, అప్పుడే ప్రస్తుత ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించవచ్చని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీలంకలో, బంగ్లాదేశ్లో యువత ప్రభుత్వాన్ని ఎలా తరిమికొట్టారో అదే తరహా పద్ధతులను భారత్లోనూ అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ చౌదల వ్యాఖ్యలు భారత రాజ్యాంగ వ్యవస్థకు, ప్రజాస్వామ్య నియమాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇది విపక్ష నేతల దేశ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని, దేశ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే వారు ప్రాధాన్యతనిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ మరో ప్రతినిధి ప్రదీప్ భండారీ, హర్యానా కేబినెట్ మంత్రి కృషన్ బేడి కూడా చౌతాలా వ్యాఖ్యలను తప్పుపట్టారు. అభయ్ చౌతాలా కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నప్పటికీ ఇటువంటి ప్రజాస్వామ్య విరుద్ధ వ్యాఖ్యలు చేయడం వారి భావజాలంలోని వైరుధ్యాన్ని సూచిస్తోందని బేడి ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వంటి అగ్రనేతలు కూడా ఇలాంటి నెగిటివ్ నెరేట్స్ని ప్రోత్సహిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ ఉదంతం విపక్షాల నిరసనల పరిధి, రాజకీయ సంభాషణ స్థాయిపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.